Friends, welcome to Sri Farms. Me Sri, me videos. ఈరోజు టాపిక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆర్ టైటిల్ గ్యారంటీ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసే చిరు ప్రయత్నం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఈరోజు, తర్వాత ఇన్డెప్త్కి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. అయితే ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ 512 అక్టోబర్ 2023 31 రోజున ఈ జియో బయటకు రావడం జరిగింది. ఇది యాక్ట్ 20, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 20. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పంచాయతీ పరిధిలో గ్రామ స్థాయిలో రికార్డులు సేకరించి ఆ రికార్డులు గ్రామ స్థాయి అధికారుల నుంచి మొత్తం సేకరించి అక్కడి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఒక రికార్డు అనేది తయారు చేస్తారు. దీనికి ఈ రికార్డులకు సంబంధించి రెవెన్యూ రికార్డులు అనగానే 40 నుంచి 50 రికార్డ్స్ ఉంటాయి. అది రెవెన్యూ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్ట్రారు, CCLA, అలా రకరకాల వాటిల్లో రకరకాల రికార్డులు ఉన్నాయి. 1B రిజిస్టర్ అని, అడంగల్ 10-1 అడంగల్ అని, 1 పట్టాదారు పాస్బుక్లు అని, టైటిల్ డీడ్స్ అని, సేల్ డీడ్స్ అని, లింక్ డీడ్స్ అని, గిఫ్ట్ డీడ్లు అని రకరకాలు ఉంటాయి. సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇవన్నీ ఆల్ ఇన్ వన్ రికార్డ్. మనది భూమి అయితే, మనం యజమాని అయితే మన పేరు ఉంటుంది, మన రికార్డు ఉంటుంది, మనకంటూ ఒక ఖాతా నెంబర్ ఉంటుంది, అంతే. ఆ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నమే ఇది టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థలో మండల స్థాయి అధికారులు ఉంటారు, మండల స్థాయి టైటిలింగ్ యాక్ట్ అధికారి ఉంటారు, అలాగే జిల్లా స్థాయి ఉంటారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉంటారు. దీనికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి 3 రికార్డులే మెయింటైన్ చేస్తారు. ఆ 3 రికార్డులు ఏంటంటే, 1 స్థిరాస్తి పర్మనెంట్ రిజిస్టర్, 2 వివాదాల రిజిస్టర్, 3 కొనుగోలు రిజిస్టర్. ఈ 3 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. ఫెయిర్గా ఉన్నది స్థిరాస్తి పర్మనెంట్ రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది. ఏదైనా అవకతవకలు ఉన్నాయి, కోర్టు వివాదాల్లో ఉన్నాయి అయితే దాన్ని వివాదాల రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. కొత్తగా కొనుగోలు జరిపిన ట్రాన్సాక్షన్స్ కొనుగోలు రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తారు. ఇట్లా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ వివాదాలకు సంబంధించి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఈ రెవెన్యూ ట్రిబ్యునల్లో మనం ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ పరిష్కరించుకోవచ్చు. ఈ రెవెన్యూ ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్లో కూడా మనకి పరిష్కారం కాకపోతే అప్పుడు మనం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని ప్రజల్లో అనుమానం ఉంది. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. డైరెక్ట్ హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఆ రిట్ వేసుకుని అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అక్కడే పరిష్కరించుకోవచ్చు. కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొన్ని సంవత్సరాల తరబడి కోర్టుల్లో మగ్గుతున్న ఫైళ్ళు ఇక్కడే ఈ స్థాయిలోనే పరిష్కరించి కోర్టులకు కూడా కొంత కోర్టుల వివాదాల్లోకి వెళ్లకుండా మనం పరిష్కరించే మార్గమే ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్డెప్త్కి ఈ యాక్ట్ 20 గురించి, టైటిలింగ్ యాక్ట్ గురించి మనము ఇంకా ముందుకెళ్ళి ఇంకా డెప్త్కి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మీ శ్రీ